డాక్టర్ గారు, కొందరు అమ్మాయిల్లో సెక్స్ అంటే ఇష్టం లేకపోవడం ఎందుకని? సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024. ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఏమైనా ఉల్లంఘనలు జరిగితే భారత్ ఎన్నికల సంఘం వారి సి విజిల్ యాప్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి ఫిర్యాదుకు 100 నిమిషాలలో ప్రతిస్పందన ఉంటుంది. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. నిజమేనండి, కొంతమంది అమ్మాయిలు చాలా సెక్సీగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. కానీ వాళ్ళలో శృంగారంలో ఎటువంటి ఇష్టం ఉండదండి. అరే ఇంత అందంగా ఉన్నారే, ఇంత సెక్సీగా కనిపిస్తున్నారే, ఏంటి సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంటి, అసలు ఇష్టం లేకపోవడం ఏంటి అనిపిస్తుంది. నిజమే కదా. ఎందుకు ఇష్టం ఉండదు అనుకుంటే, ఎందుకు ఉండదంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన కుటుంబ వాతావరణం అండి. ఆ కుటుంబ వాతావరణంలో అసలు సెక్స్ గురించి మాటలు ఉండవు. వాళ్ళ ఇళ్లలో సెక్స్ గురించి మాట్లాడడం అపవిత్రమైనటువంటి విషయము. సెక్స్ అనేది చాలా పవిత్రంగా ఉండాలి, పవిత్రమైనది. ఆ పవిత్రమైనది కనుక దాని గురించి మాట్లాడడం అపవిత్రం అనుకుంటారు. అంచేది మాట్లాడరు. పెళ్ళిళ్ళు చెబుతాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ చాలా లిమిటెడ్గా వాళ్ళతో ఉంటారు, బయట ఎక్స్పోజ్ అవ్వరు. కేవలం అంతే, పెళ్లి చేసిన మొగుడు పిల్లలాగా ఉంటారు. పైకి మాత్రం వాళ్ళ శృంగారాన్ని శృంగారం చూపించడం అంటే అపవిత్రం. పవిత్రం అంటే వాళ్ళల్లో ఉన్న శృంగార భావాలను వ్యక్తీకరించకుండా ఉండడమే, ఎక్స్పోజ్ చేయడమే పవిత్రత అని వాళ్ళ ఉద్దేశం. అలాంటి కుటుంబ వాతావరణంలో సెక్స్ గురించి మాట్లాడమే తప్పు. సెక్స్ అనే నీచమైన వాతావరణంలో పెరిగిన ఆడపిల్ల, ఆమెలో మొదటి నుంచి సెక్స్ అంటే ఒక రకమైన తప్పు అనే భావం ఏర్పడుతుంది. సెక్స్ నీచమైన విషయం అనే భావం ఉంటుంది. ఏదైనా మనసులో ఒక విషయం మీద అది తప్పు అనే ఫీలింగ్ ఉన్నట్లయితే దానికి దూరంగా ఉండడం సహజం. కొన్ని కుటుంబాల్లో వాళ్ళు మాంసం తినరు. మాంసం తినడం అనేది వాళ్ళ దృష్టిలో నీచమైన విషయం. అందుకని వాళ్ళు మాంసాన్ని నీచు అంటారు. అరే తినేదాన్ని నీచు ఏంటి? ఒకళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. నీచు అంటే నీచమైనది, కనిష్టమైనది, అసహ్యకరమైనది, అది నీచు అంటే అలాంటిది, చాలా పనికి రానిది, తప్పైనది అని పోయాం. నీచు అంటే నీచమైనదనే, తిన్నది నీచం అంటే ఎప్పుడు. అలాగే సెక్స్ విషయంలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. ఉండేటికల్లా ఇప్పుడు మాంసం అనే నీచు అనే ఫీలింగ్ ఎప్పుడుంటో వాళ్ళు ఎవరు నిజంగా ఎంత ఈ కూర చాలా మజాగా ఉంది, చికెన్ తిని ఎంత బాగుందో, ఈ చికెన్ బిర్యానీ తిని ఎంత బాగుందో అంటే తినలేరు వాళ్ళు. అలా నోటిలో ఏదైనా పెట్టినా కడుపు వికారు కక్కేస్తారు. మెతుకు నోట్లో కూడా దిగాల్సిన వల్ల అసలు కొరకు నోటి దగ్గరికి వచ్చాక నోటికి ఆ టచ్ కూడా అవసరంలా, వాంతి అయిపోతుంది. ఎందుకని? అది అసహ్యకరమైనది అని ఫీలింగ్ ఉండబట్టాలి. అలాగే సెక్స్ అంటే నీచమైన భావంతో ఉన్న కుటుంబాల్లో పుట్టి పెరిగిన ఆ వాతావరణంలో బయటకు వచ్చిన అమ్మాయిల్లో సెక్స్ అంటే ఇష్టం ఉండదు. పుట్టుకుతో అందంగానే ఉంటారు, బాగా అందంగా ఉంటారు, చంద్రం బొమ్మలా అంటారు, బాపు బొమ్మలా ఉంటారు. కానీ ఏ లాభం? వాళ్ళల్లో మరి వయసు రీత్యా కోరికలు రావా? వస్తాయి, కానీ అడి చేసుకుంటారు. తప్పు ముందే తప్పు అనుకుని ఇంకెక్కడ వస్తుందండి? దేన్నైనా సరే సాన పెట్టండి, వజ్రమైనా సరే సాన పెట్టందే అది మెరుపు రాదు. ఆరైన సెక్స్ అనేది కూడా మనసులో నిరంతరం తెల్లరేగుతుంటే దాన్ని సానబెడితేనే, దాన్ని ఎలవ్ చేసిన ఫీలింగ్స్ని ఎలవ్ చేస్తేనే సెక్షువల్ ఫీలింగ్స్ చక్కగా తయారవుతాయి. తప్పు అంటే అవ్వదు, అది అలాగే సప్రెస్ అయిపోతుంది. అందుకని అందమైన అమ్మాయిల్లో కూడా సెక్స్ అంటే ఇష్టం లేకపోవడం కారణం ఇంటి వాతావరణం, పెంపకం కారణం. కొంతమంది ఆడపిల్లలు చిన్నప్పుడు వాళ్ళ ఇళ్లలో ఎవరో వాళ్ళని చిన్నప్పుడే
12 ఏళ్ళ వయసు 13 ఏళ్ళ వయసు వాడి ఇంట్లో వాళ్ళ మామయ్యో ఇంకోళ్ళ బావో ఎవడో కొద్దిగా బలత్కరిస్తాడు, వాడి మనసు కలుగుతుంది అమ్మాయి మీద. ఇంట్లోలేగా ఆ మరదల పిల్లను ఏదో కొద్ది బలిస్తే దానికి అసహ్యం కలుగుతుంది, నిప్పుడుతుంది. వాళ్ళకి ఫీలింగ్స్ ఉండవు కదా టైంకి. ఆ చిన్న వయసులో దానికి ఫీలింగ్స్ ఏముంటాయి? వీడికి బలత్కరించేటికల్లా అసహ్యం పుడుతుంది. అక్కడికి సెక్స్ అంటే అవర్షన్ జరుగుతుంది కొంతమంది అమ్మాయిలకి. చైల్డ్హుడ్ అబ్యూజ్ అంటారు, సెక్షువల్ అబ్యూజ్. చైల్డ్హుడ్ సెక్షువల్ అబ్యూజ్ అంటే చిన్న పిల్లల్లో లైంగిక అకృత్యం జరిగినప్పుడు వాళ్ళకి జీవితాంతం సెక్స్ అంటే అసహ్యం ఉండిపోతుంది, ఛీ అనిపిస్తుంది. ఆ ఛీ అనేది ఇంకా అలా వెంటాడుతూనే ఉంటుంది, ఛీ 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 అనేది. ఆ రంగు అలాంటి వాళ్ళు ఎంత అందంగా ఆ పిల్ల ఎంత అందంగా ఎదగవచ్చు. కొంత ఆడపిల్లలు అది మర్చిపోతారు, ఆ ఇన్సిడెంట్ మర్చిపోయేసరికి ఫీలింగ్ ఛీ అనేది మాత్రం పోదు. ఆ చీకి ఎప్పుడు మొదలైంది అనేది కూడా గుర్తుండదు వాళ్ళకి, కానీ చీ మాత్రం కంటిన్యూ అవుతుంది. సెక్స్ అంటే చీ అంటే ఇలాంటివన్నీ ఉంటాయి. అంచేత ఇలాంటి సైకో ఎనాలిసిస్ చేస్తే తెలిసి వస్తుంది, అంతకనికేం లేదు. అంచేత ఈ సెక్షువల్ అబ్యూస్ కూడా ఒక కారణం. ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఏ అమ్మాయికైనా లేకపోతే వాళ్ళు కొద్ది సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసి వాళ్ళు కొద్ది ఇమాజినేషన్స్ బిల్డప్ చేస్తే మళ్ళీ మామూలు అయిపోతారు, అంతేగాని ఇంకేం లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.